అంటే ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా టీవీ9 ప్రతినిధులు ఇద్దరు రెడీగా ఉన్నారు లైవ్ లో, హసీనా అండ్ క్రాంతి. ముందుగా మా అసోసియేట్ ఎడిటర్ హసీనా దగ్గరికి వెళ్దాం. హసీనా, ఏంటి ఎప్పట్లోగా విజయవాడకు వస్తారు? అయితే కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ విజయవాడకు వచ్చిన తర్వాత? మధ్యాహ్నం లోపు విజయవాడకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మార్నింగ్ 5 గంటలకి వంశీని అదుపులో తీసుకున్న పోలీసులు అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ విజయవాడకు బయలుదేరారు. అయితే మధ్యలో నందిగామలో అక్కడ హాస్పిటల్లో, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకి చికిత్సలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి తీసుకుని వచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, అంటే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయాలంటే మళ్ళీ వాళ్ళ అనుచరులు ఏమైనా వచ్చి అక్కడ ఆందోళన చేస్తారేమో అని శాంతి భద్రతల నేపథ్యంలో పోలీసులు నందిగామ ఆసుపత్రిలోనే చేయాలి అని అనుకుంటున్నారు. ఎప్పుడైనా ఎవరినైనా అరెస్ట్ చేసిన తర్వాత నార్మల్ ప్రొసీజర్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అనేది నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి ఏ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదైందో ఆ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది రెగ్యులర్గా జరిగే ఫార్మాలిటీస్. సో ఇప్పుడు వంశీ కేసులో కూడా మనం చూసుకుంటే వంశీ అనుచరులు కానివ్వండి, పార్టీకి సంబంధించిన నేతలు కానివ్వండి, ఎవరైనా ఆందోళన చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే వంశీ చాలా సీనియర్ నేత, చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇక్కడ గన్నవరంలో టీడీపీలో ముందు ఉన్నారు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. సో ఇవన్నీ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఆయనని నందిగామ ఆసుపత్రిలో తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇక్కడ పడమట పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చి, ఎందుకంటే ఎఫ్ఐఆర్ అక్కడే నమోదైంది, అక్కడ వంశీ తరపు న్యాయవాదులు కూడా వెయిట్ చేస్తున్నారు. అక్కడ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అనేది వాళ్ళకు కూడా తీసుకుంటారు. ఏ కేసులు ఏ సెక్షన్స్ కింద నమోదు చేశారు. మనకు తెలిసినట్టు ఆల్రెడీ 308 అటెంప్ట్ మర్డర్, అలాగే SC/ST అట్రాసిటీ కేసు, శాంతి భద్రతని భంగం కలిగించారనే 140 కేసు కూడా ఆయన సెక్షన్స్ కింద కూడా ఆయన మీద నమోదు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా అయిన తర్వాత ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం లోపు ఆయనని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. రోడ్ల మీదకి వచ్చారా? పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటివరకు అయితే అలాంటివి ఏమీ సంఘటనలు ఇక్కడ లేదు. కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం వంశీ అరెస్ట్ పైన మాట్లాడుతున్నారు. ఇక్కడ లోకల్గా ఉన్న లీడర్స్ దేవినేని అవినాష్ కానివ్వండి, మల్లాది విష్ణు, అటు బొత్స సత్యనారాయణ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రెస్తో మాట్లాడే అవకాశం ఉంది. కొద్దిసేపట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ అరెస్ట్కి సంబంధించి వాళ్ళు చేసే ఆరోపణలు ఉంటాయి తాజాగా. అయితే ఇప్పటివరకు అయితే ఎక్కడ ఎలాంటి సంఘటనలు అయితే వంశీ వచ్చిన తర్వాత, అంటే విజయవాడకు వచ్చిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే దానికి సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు అయితే పోలీసులు తీసుకుంటున్నారని మనం చెప్పొచ్చు. కోర్టుకు వచ్చిన తర్వాత, కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ కేసులో ఎలాగూ కోర్టు బెయిల్ అనేది అయితే ఇవ్వదు, అలాగే వాళ్ళు వేసుకున్న ముందస్తు బెయిల్ కూడా అది ఈ కేసులో పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి ఆల్రెడీ అరెస్ట్ అయిపోయారని. సో ఇప్పుడు ఆయనని రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. రిమాండ్కి తరలించిన తర్వాత బెయిల్ పిటిషన్ వేసుకుంటారు, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ అనేది వేసుకుంటారు. ఇది మొత్తం ప్రాసెస్ అనేది కొనసాగుతుంది.